నేను శ్రీలతని. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్. ఈ మధ్య పెళ్లిళ్ళు ఫంక్షన్లు అని ఊరెళ్ళొచ్చానండి. అసలు ఆకుకూర తినక ఎన్ని నెలలు అయిపోయిందో అనండి. నాకైతే అన్ని పెళ్లి భోజనాలండి. పెళ్లి భోజనాలు తిని తిని బోర్ కొట్టేసింది ఇక నాకు. ఆకుకూర తినక ఎన్ని నెలలు అయిపోయిందోనండి. నేనైతే హెల్దీగా తినాలి అనుకున్నప్పుడు మనకు ఫస్ట్ గుర్తొచ్చేది లీఫీ వెజిటేబుల్సే కదా. ఇంకేముందండి, ఆకుకూర తినాలంటే నాకు ఫస్ట్గా గుర్తొచ్చేది ఎవరంటే మా ఫ్రెండ్ జ్యోతి గారు. ఆకుకూరలో చుక్కకూర అంటే చాలా ఇష్టం అండి. పుల్లగా బాగుంటుంది కదా అని చుక్కకూర తినబుద్ది. వెంటనే కాల్ చేసి, జ్యోతి గారు ఏం ఆకుకూరలు ఉన్నాయి అని అనగానే, అన్నీ ఉన్నాయమ్మా, చుక్కకూర ఉంది, బచ్చల కూర ఉంది అని చెప్పింది. అంతే, వెంటనే వాళ్ళ ఇంట్లో వాలిపోయా. ఇదేనండి మా ఫ్రెండ్ జ్యోతి గారి వాళ్ళ గార్డెన్. వాళ్ళు బాగా గార్డెన్ మెయింటైన్ చేస్తారండి. ఎప్పుడూ లీఫీ వెజిటేబుల్స్ ఉంటాయి వాళ్ళ గార్డెన్లో. మరి చుక్కకూర పచ్చడి చేసుకోవాలంటే అందులో పచ్చిమిర్చి కూడా కావాలి కదండి. ఏంటి, జ్యోతి గారి గార్డెన్లో పచ్చిమిర్చి కూడా కోసేసుకున్నాను. ఆహా, ఈ చుక్కకూర పచ్చడి ఎంత టేస్ట్ ఉంటుందోనండి. ఆర్గానిక్ చుక్కకూర, ఆర్గానిక్ పచ్చిమిర్చి. ఈ రోజుల్లో ఆర్గానిక్ వెజిటేబుల్స్ కానీ ఆర్గానిక్ ఆకుకూరలు కానీ దొరకడం ఎంత అదృష్టం అండి. కానీ అండి, ఇలా గార్డెన్ మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టపడాలోనండి. మా ఫ్రెండ్ జ్యోతి గారు అండి, ఉదయం అని ఉండదు, మధ్యాహ్నం అని ఉండదు, సాయంత్రం అని ఉండదు, ఎప్పుడు చూసినా చెట్లలోనే ఉంటారండి. ఇవన్నీ పండించడం ఒక ఎత్తేతండి. ఇవన్నీ వేస్ట్ కాకుండా అందరికీ పంచి పెడతారు చూసారా, అదొక పెద్ద పని అండి. అలా చుక్కకూర మొత్తం కోసుకున్నానండి. చుక్కకూర కావాల్సిన చుక్కకూర, పచ్చిమిర్చి అన్నీ కోసుకున్నాను. జ్యోతి గారు వాళ్ళండి బయట నుంచి యూరియాలు ఇట్లాంటివి ఏమీ వాడరండి చెట్లకు. ఫుల్ ఆర్గానిక్ అనే చెప్పాలి. కిచెన్లో ఉండే వేస్టేజ్ మొత్తము, బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, ఇవన్నీ కలిపి ఇవన్నీ స్టోర్ చేసి అవన్నీ వాడతారు గార్డెన్ కోసము. జ్యోతి గారి గార్డెన్లో ఇంకా చాలా రకాల వెజిటేబుల్స్ కూడా ఉన్నాయండి. టమాటా, క్యాబేజీ, బెండకాయ, వంకాయ, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నీ పెట్టారండి. ఈ మధ్య కొత్తగా ఈ బుట్ట ఒకటి కొనుక్కొచ్చారు వెజిటేబుల్స్ కోయడానికి అన్నట్టు. మరి దాన్ని వాడేయాలి కదా, మనం చూస్తే వాడేయడమే. అసలు ఆ బుట్ట ఎంత ముద్దుగా ఉందో అండి. ఇక చుక్కకూర పచ్చడి స్టార్ట్ చేద్దాం రండి. ఇన్ని పచ్చిమిర్చి అనుకోమాకండి, ఎందుకంటే చుక్కకూర పచ్చడి పుల్లగా ఉంటుంది కదా, కొంచెం పచ్చిమిర్చి ఎక్కువే పడతాయి. మామూలుగా అయితే అండి ఆకుకూరలు బయట నుంచి ఇది కొనుక్కొచ్చినవి మాత్రం కల్లుప్పు వేసేసి ఒక 15 మినిట్స్ పెడతానండి. కాకపోతే ఇది ఆర్గానిక్ కాబట్టి, మన ఫ్రెండ్ ఇంట్లోనే కాబట్టి ఉప్పు వేసిన అవసరం లేదండి. ఓన్లీ మట్టి కోసం క్లీన్ చేయడం తప్పించి అందుకోసం వాటర్ పట్టేసి వాటర్లోనే తీసేస్తున్నాను. ఉప్పు గిప్పు ఏమీ వేయట్లేదండి ఇందులో నేను. మళ్ళీ చుక్కకూర కాడలండి లావు ఉన్నాయి ముదురని అనుకోకుండా చూసుకున్నానండి. అన్ని అంటే లావుగా కనిపిస్తున్నా కానీ చాలా లేతగా ఉంది చుక్కకూర. పచ్చడి కోసం కొన్ని పల్లీలు, కొన్ని నువ్వులు ఫ్రై చేసి పెట్టుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేసేసుకొని ఫస్ట్ తడిపోయేదాకా ఉంచేసి తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత చుక్కకూర వేసేసి మగ్గించుకున్నాను. చుక్కకూర ఎంతసేపు చెప్పండి, ఎమ్మటి ఈజీగా మగ్గిపోతుంది చుక్కకూర. మనం ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళాలన్నా, ఏదైనా ఎటైనా వెళ్ళాలన్నా, ఫాస్ట్గా వెళ్ళాలంటే ఈజీగా అయ్యేదండి చుక్కకూర. ఎంత లేతగా ఉంటుందో. ఇలా వేయగానే 5 నిమిషాల చుక్కకూర అయిపోతుంది. ఫాస్ట్గా వండుకోవచ్చు, ఇందులో టేస్టీ కూడా ఉంటుంది. పచ్చడి అనగానే మనం మిక్సీలో వేస్తాం కదా, కానీ రోటి పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందని అంటారు కదా. సరే, ఈసారి చుక్కకూర పచ్చడిని రోట్లో నూరుదాం అనుకున్నాను. మా ఇంట్లో ఈ చిన్న రోలే ఉందండి. దీన్ని అల్లం వెల్లుల్లికి, ధనియాల పౌడరు, జీరా పౌడరు ఇట్లాంటి చిన్న అని నేను ఈ రోట్లోనే దంచుకుంటాను. ప్రతిసారి మిక్సీ ఏమి వేయను. సర్లే, రోటి పచ్చడి బాగుంటుంది కదా అని ఈ చిన్న దాంట్లోనే ట్రై చేద్దామని చేస్తున్నానండి. ఫస్ట్ పల్లీలు, నువ్వులు వేసేసి పౌడర్ కొట్టుకొని పక్కన పెట్టుకుని తర్వాత పచ్చిమిర్చి వేసేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మాది చిన్న రోల్ కాబట్టి అండి, పల్లీలు, నువ్వుల పౌడర్ ఒకసారి కొట్టుకున్నాను, తర్వాత పచ్చిమిర్చి ఒకసారి కొట్టుకున్నాను. ఆ పచ్చిమిర్చి కొంచెం మెదగానే అందులో కొంచెం ఉప్పు వేసుకుంటాను, త్వరగా స్మాష్ అవుతాయి కదా అని ఉప్పు వేసుకున్నాను. తర్వాత అందులోనే కొంచెం వెల్లుల్లి వేసుకున్నాను. అన్నీ కలిపి 3 పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు 3 కలిపి దంచుకొని పేస్ట్ చేసుకున్నాను. 3 నిమిషాలు 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 3
పచ్చడి మొత్తం అయిపోయిందండి. రోటి పచ్చడి అన్నాక ఉల్లిగడ్డ లేకపోతే ఎలా చెప్పండి. అందుకే అవి అన్నీ ముక్కలుగా కట్ చేసి కొంచెం రోట్లో వేసి కచ్చపచ్చగా దంచి అందులో చుక్కకూర పచ్చళ్ళు కలిపానండి. అంటే ఉట్టిగా ముక్కలు కోసేదానికంటే ఇలా కచ్చపచ్చగా దంచుకుంటే ఆ పులుపు అంతా పీల్చుకొని బాగుంటాయి. రోటి పచ్చళ్ళకి ఉల్లిగడ్డలు సూపర్గా ఉంటాయి. అలా కచ్చపచ్చగా దంచుకున్న ఉల్లిగడ్డలు మొత్తము ఆ పచ్చళ్ళు వేసేసి కలుపుకున్నానండి. తర్వాత కొంచెం తాలింపు పెట్టేసి అందులో కలుపుకున్నాను. అంతే, మా చుక్కకూర రోటి పచ్చడి తయారైపోయింది. మా చిన్న రోట్లో చేసిన చుక్కకూర రోటి పచ్చడి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు చుక్కకూర పచ్చడిని ఇలానే చేస్తారా, ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏమైనా కలుపుతారా? నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. మీరేమైనా వేరే ప్రాసెస్ చెప్పారనుకో ఈసారి ఇది ట్రై చేస్తాను. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.